పెద్ద నోట్ల రద్దు వల్ల నిజంగా పేదలు మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా అవస్థలు పడుతున్నారంటారా లేదంటారా? పడుతున్నారు. అది అంత పడి ఉండేవాళ్ళు కారు. మీ మీడియా మీద గవర్నమెంట్ నియంత్రణ ఉంటే. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 నోట్లు తీసుకొచ్చింది. మీడియాను కూడా నియంత్రించే చట్టం తీసుకొస్తే బాగుంటుంది నరేంద్ర మోడీ. అంటే 500 1000 రూపాయలు తీసి పెద్ద నోటు 2000 తీసుకొచ్చాడు కదా. అప్పుడు మీడియాకు కూడా ఇంకా ఇప్పుడున్న స్వేచ్ఛ కాకుండా ఇంకా కొద్దిగా పెద్ద స్వేచ్ఛ ఇవ్వచ్చు కదా. స్వేచ్ఛ అంటే ఇంకా పెద్ద స్వేచ్ఛ అంటే మీకు కాబట్టి ఇది ప్రజాస్వామిక దేశం. ఇంకా ఇవ్వచ్చు మీడియా ఇంకా వైడ్ పోతే మీడియా ఇంకా మంచి మంచి కథనాలు చూపించాలి, ఇంకా ఫోకస్ చేయండి అనేసి. కాదండి, మీరు చూపించడం వలన, మీరు చేయటం వలన, మీ ఛానల్స్ వలన, మీ వల్ల ఇంకా నేర సంస్కృతి పెరగటం, దాన్ని తెలుసుకోవటం, దానివల్ల క్రిమినల్స్ తయారవటం మీరు ఇస్తున్న క్లూస్ వల్లే జరుగుతుందని నేను అనుకుంటున్నా. దానివల్ల కూడా ఎంత లాభం ఉందని మనం అనుకుంటున్నామో కొన్ని విషయాల్లో లాభం కూడా ఉంది. కానీ లాభం కన్నా రాబోయే రోజుల్లో నష్టాలు ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ నష్టం మీరు పెడతారు. అప్పుడు ప్రభుత్వాలని కూడా స్పందిస్తాయి, మిమ్మల్ని నియంత్రిస్తాయి. అలాంటి రోజు కోసం నేను నిరీక్షిస్తూ ఉన్నా. అంటే సమాజంలో జరిగే కొన్ని సన్నివేశాలను కావచ్చు, అన్యాయాలను కావచ్చు చిత్రీకరించడము అంటే పేపర్లో రాయడము తప్పంటారా? తప్పండి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి సాక్షి తీసుకుంటే మీరు ఏంటది? అదొక వార్తాపత్రిక, అదొక టీవీనా? దాని టీవీ అంటారా? బాగానే ఉంటుంది కదా, క్లారిటీ బాగుంటుంది, అంత బాగానే ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ అన్ని. నువ్వు చూడవయ్యా నాగరాజు, మీ రాయలసీమ పెడదే కదా, నువ్వు చూడు క్లారిటీ బాగుంటే. నువ్వు చూడవయ్యా, ఏదో ఆడ పార్టీ వాళ్ళకి సంబంధించిన ప్రచారం చేసుకుంటాం, ఆయన గురించి చెప్పుకుంటాం, వాళ్ళ నాయన గురించి చెప్పుకుంటాం, వాళ్ళ తాత గురించి చెప్పుకుంటాం. ఆయన తాత తండ్రి వాళ్ళ చరిత్ర, వాళ్ళు నిజంగా రాజకీయాల్లో నిలబడతా పనికొచ్చే మనుషులేనా? వాళ్ళదో చరిత్ర, దాని గురించి చెప్పుకుంటాం తప్ప ఈనాడు ఇన్ని కోట్లు ఇంత దోపిడీ చేసి రాష్ట్రం విడిపోవడానికి కారకుడై ఇంత చేస్తే 11 కేసులు దేశద్రోహంలో కేసులు ఉన్నాయి ఆయనకి. ఆయన ఈ రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏ పని చేస్తానన్నా అడ్డుపడతా ఉంటే ఇంకా ఆయన గురించి ఆ అడ్డుపడేది చెప్పుకుంటే తప్ప ఏముంది చెప్పు? వైఎస్ కుటుంబానికి చరిత్ర లేదంటారా? ఉంది, ఆ చరిత్రే కదా చండాలమైన చరిత్ర. నేను చెప్తుంది అదే కదా. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయన్ని నా నోటితో తిట్టిద్దామనే ఉద్దేశం ఇంకేమైనా ఉందా? అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే చెప్పండి, చెప్తా. రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా ఒక దేవుడిలా కొలిచారు. అతను చనిపోయిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 70 మంది దాకా గుండె పగలు చనిపోయారు. లెక్క రాదనుకుంటా, లెక్క చూడండి మళ్ళీ కావాలంటే 70 100 చిల్లర 170 జిల్లాకే 200 మందిని ఓదారుస్తుండే, జిల్లాకే 200 మందిని ఓదార్చారు కదా. ఎంత మనసు ఉండాలి అప్పుడు ఆ జిల్లాకు అందరినీ ఓదార్చి 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం అంటే ఎంత పెద్ద మనసు ఉండాలి కదా. అయ్యా కొట్టుకొచ్చిన డబ్బులు ఏదో రకంగా రాజకీయాల్లో రావాలి కాబట్టి అక్కడ కాదు చెక్కులు ఇచ్చారు. ఎక్కడ మామూలుగా ఊళ్ళో గుండాకి చనిపోయినా దీర్ఘకాలంగా మంచం మీద తీసుకుని చచ్చిపోతున్నా రాజశేఖర రెడ్డి అకౌంట్లోనే రాసుకుంటే ఎవడేం చేస్తాడు? నా దొడ్లో రోజు కోళ్ళు చచ్చిపోతూ ఉంటాయి. అవి చచ్చిపోయినవన్నీ మామూలుగా ఏదో అయిందని చచ్చిపోయిన జబ్బు వచ్చి చచ్చిపోయినట్లన్నీ కూడా మనం ఎవడో చంపేశాడని చెప్పలేం కదా. జబ్బు వచ్చి చచ్చిపోయినవన్నీ కూడా ఆ అకౌంట్లోనే పడుతుండే. ఈ జిల్లాలో మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేశాడు. ఎంతమంది చచ్చిపోయారో ఆ చచ్చిపోయిన వాళ్ళకి మనం వెళ్దాం. నేను మీరెవరో వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా మా నాయన లేదంటే మా అమ్మ రాజశేఖర రెడ్డి వల్ల చనిపోయింది అని వాళ్ళు ఎవరైనా చెబితే ఆ పేర్లు నా దగ్గర ఉన్నాయి, మీరు తీసుకుని వెళ్తా. ఒక్కడనగా కనుక మనం మాట్లాడితే కనుక ఆ మాట చెప్తే నన్ను అడగండి. మీరు టీవీ పెట్టుకుని పేపర్ పెట్టుకుని ఏదో మా నాయన చచ్చిపోయాడని అది హిప్నటిజం లాగా చేసుకుని వాడుకాడు. నిజంగా అంత సింపతినే ఉంటే రాజశేఖర రెడ్డి మీద కానీ ఆయన కొడుకు మీద కానీ ఆ ప్రగాఢమైనటువంటి విశ్వాసమే కనుక ఉంటే మొన్న ఎందుకు అధికారంలోకి రాలేకపోయాడు? రాష్ట్ర విభజన నేపథ్యంలో మొండిగా నిలబడ్డ ఏపీకి చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అన్న ధోరణి కేంద్రంలో నరేంద్ర మోడీ మద్దతు కావచ్చు అన్ని ఉండేది గెలిచారు. మీరు ఆ మాట అంటున్నారు. నరేంద్ర మోడీ మద్దతు లేనటువంటి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీల్లో కానీ మా జిల్లాలో కనీసంగా ఒక శాసనసభ ఎన్నికల్లో అంటే వాళ్ళు మేము కలిసి ఉన్నాం కాబట్టి రాలేదని మీరు అనొచ్చు. జెడ్పీటీసీలు ఇప్పుడు వాళ్ళు మేము కలిసిలేం కదా, సర్పంచ్లు ఇప్పుడు కలిసిలేం కదా.
మరి అప్పుడేమైపోయారు అని అంటున్నాం, అప్పుడే దాలుగుంట్లో పడుకున్నారో అని అడుగుతున్నాను నేను. మరి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చింది, ఎక్కడ చూసినా కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. ఉప ఎన్నికల్లో 19 స్థానాలు వైసీపీ కైవసం అయిపోయి, అప్పుడేమంటారు మళ్ళీ? మా జిల్లాలో కూడా ఒక స్థానం పోయింది కదా ఉప ఎన్నికల్లో కూడా. ఉప ఎన్నికలప్పుడు కూడా మా జిల్లాలో ఒక స్థానం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే అత్యధిక స్థానాలు అసలు ప్రత్యర్థులు నిలబెట్టలేని పరిస్థితికి వచ్చింది కదా. కడప జిల్లాలో తీసుకుంటే అసలు డిపాజిట్లు కూడా గల్లంతైపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, వాళ్ళు చెప్పినటువంటి కట్టుకథలు జనాలను నమ్మించగలగటం, టీవీ పేపర్ ఉండటం కొంతమేరకు సఫలీకృతం అయ్యారు. కానీ వాస్తవాలు ఈ రాష్ట్రం విడిపోవటానికి కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాల విషయంలో కానీ అన్నింటిలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారకుడు, ప్రధానమైనటువంటి ముద్దాయి. ఈయన దేశద్రోహి, ఈయన నాయన యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బులు సంపాదించి పేపర్ పెట్టి టీవీ పెట్టి సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి రావడానికి కారకుడు, ప్రథమ కారకుడు జగన్మోహన్ రెడ్డి. జనం నమ్మారంటున్నాను. నమ్మబట్టే ఆ బై ఎలక్షన్లో ఉన్నటువంటి ఊపంతా కూడా పటాపంచలైపోయింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వమే కావాలి, ఇటువంటి సమర్థవంతమైన నాయకుడు మీరు అన్నట్టుగా కావాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు పట్టం కట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈనాడు ముఖ్యమంత్రి అయి ఉంటే కృష్ణా డెల్టాలో తాగుతానికి కాదు కడుక్కుంటానికి నీళ్ళు ఉండేవా అని అడుగుతున్నాను. అంటే మురుగునీళ్ళు కూడా ఉండేవి కావని అర్థం. మీకు చెప్పేది నేను, చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే దురదృష్టవశాత్తు కడుక్కుంటానికి కూడా నీళ్లు దొరికేగావు కృష్ణా డెల్టాలో. నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.